పార్టీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి అందరు నాయకులు రావడం జరిగింది. నిన్న పత్రికా విలేకరుల సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గన్పూరు శాసనసభ్యుని మీద విపరీతమైన ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఒక్కటే అడుగుతున్నా, రాజన్న అభివృద్ధి ఆపిండు కడియం శ్రీహరి, నువ్వు ఎమ్మెల్యేవు, వారి డిప్యూటీ సీఎం, స్ట్రక్చరల్ పార్క్ రెండు మూడు విషయాలతో మాట్లాడుతున్నా, అందరికీ తెలియాలి ప్రజలకంతా. స్ట్రక్చరల్ పార్క్ విషయంలో నువ్వు రైతులను ముందర పెట్టి ఇష్టం ఉన్న బేరాలు చేసి ఇష్టం ఉన్న కమిషన్ల కోసం రైతులు 20 లక్షలు 30 లక్షలు చెప్పి వచ్చిన కలెక్టర్ గారిని ఎల్లగొట్టించి లొల్లి పెట్టించిన వ్యక్తి ఎవరంటే ఈనాడు శాసనసభ్యుడు రాజన్న అని చెప్తున్నా. ఎందుకంటే ఆనాడు స్ట్రక్చరల్ పార్క్ పోయేదానికి కారణమే నువ్వు, పెద్ద కారణం, నీ వల్లే పోయింది. ఇవాళ చెప్తాను కొంత నాయకులు, స్థానిక నాయకులు, రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్సీ గౌరవనీయులు, ముఖ్యమంత్రి గారికి అతి దగ్గర. మరి రాజశేఖర సార్ మన ఏరియాని, మన మండలం అని స్ట్రక్చర్ సార్కి ఎందుకు ఆపలేకపోయిందని ఇవాళ రాజశేఖర సార్ అడగడం జరుగుతుంది. కడియం శ్రీహరి ఎట్లా అడ్డుకున్నాడని ఆయన మీద ఆరోపణ చేయడం సబం కాదు. మీరు ముగ్గురు విధింది పార్టీలో ఉన్నారు, మీరు బ్రహ్మాండంగా అతి సన్నిధుని తెల్లారిత ముఖ్యమంత్రి ఉండే రాజశేఖర సార్ ఎందుకు ఆపలేకపోయిండ్రు? మరి ఈ వ్యాఖ్యలు చేయడం సబం కాదు. మొన్నటి వరకు అందరం కలిసి పనిచేసినాం, ఇష్టం ఉన్న పార్టీలకు వెళ్ళిపోవడం జరిగింది. పార్టీ ఫిరాయింపుల కేంద్రం ఎవరిదంటే మన టీఆర్ఎస్ పార్టీ పెట్టింది. ఆనాడు తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేసింది, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, పార్టీ ఫిరాయింపులు చేసిన వాళ్ళే టీఆర్ఎస్ పార్టీ. మరి దాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మనం మాట్లాడే ముందు మనం చేసిందే ఇంకో పార్టీ చేయడం జరిగింది, దాన్ని సుధా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం నాయకులకు ఎంతైనా ఉందని అనడం జరుగుతుంది. ఈనాడు అంటున్నారు అభివృద్ధి గురించి, కడియం శ్రీహరి ఏం చేయాలి అంటారు. 92లా ఒక గ్రామానికి రోడ్డు లేదు, ఒక గ్రామానికి వాటర్ ట్యాంకీ లేవు, ఒక గ్రామానికి స్కూల్ బిల్డింగ్ లేవు, ఒక గ్రామానికి సీసీ రోడ్లు లేవు. ఆనాడు నుంచి ఈ నేటి వరకు లక్షల కోట్ల రూపాయలు కడియం శ్రీహరి గారు చేసిన గర్భను అభివృద్ధి చేసిన చరిత్ర కడియం శ్రీహరి గారికి ఉంది. మరి రాజన్న, నీ ప్రాజెక్టులు ఎటుపోయినాయి, నీ పార్కులు ఎటుపోయినాయి, నీ లెదర్ పార్క్ ఎటుపోయింది రాజన్న? నువ్వు 15 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినావు రాజన్న. నువ్వు ఇంతవరకు నువ్వు దళిత బిడ్డల పేరు చెప్పే కన్నా నువ్వు దళిత బిడ్డలకు ఏం చేసినావు ఒక్కరు చెప్పే రాజన్న, నువ్వు గమనించవలసి ఉంది రాజన్న. కానీ రాజన్న చంద్రుడు ఒక తుట్టి అడుగుతున్నా, మరి రాజన్న ఎంతమందికి చేసిండు? NSFDC తీసుకొచ్చింది ఎవరే? కడియం శ్రీహరి. ఏమన్యాయం చేసిండే ఎస్సీలకు? మరి నువ్వు చేసిన న్యాయం చెప్పాలా రాజన్న? నువ్వు చెప్పిన న్యాయం చెప్పుకుంటూ కడియం శ్రీహరి నేను చేసిన ఈ పని వాస్తవాలు చెప్పాలి, ఇంకొక విషయంతో మాట్లాడాలి. ఇలా చాలా మంది మాట్లాడుతుంటారు. దేవాదుల ప్రాజెక్టు సృష్టికర్త ఎవరయ్యా? ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఆనాడు తెలంగాణ సెంటిమెంట్ వచ్చినప్పుడు ఆ రోజు చేసిన సృష్టికర్త ఎవరంటే కడియం శ్రీహరి. కడియం శ్రీహరి మొదటి విడుదల 930 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ఏరియా సస్యశ్యామలం చేసిన ప్రాజెక్టు ఎవరంటే సృష్టికర్త కడియం శ్రీహరి. ఆ తర్వాత మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత పూర్తి చేసి మొత్తం 7 ప్రాజెక్టులు జనగామ కాన్స్టిట్యున్సీ వెనుకబడ్డ ప్రాంతాలకు ఎంతో మేలు జరిగింది. ఆ మేలు పట్టుకునే మన ఈ పైప్ లైన్ కానీ ఇది కానీ మళ్ళా 103 కోట్ల విషయంలో పల్లారాజరెడ్డి సార్ ఉన్నా, పల్లారాజరెడ్డి గారు సార్తని కడియం శ్రీహరి డాక్టర్ రాజేంద్ర ముగ్గున్నారు. కానీ నేను ఒక్కరిని చేసిన ముచ్చట అనకూడదని నేను పదే మరొకసారి ఆ నాయకులకు చెప్పడం జరుగుతుంది. ఆనాడు కేటీఆర్ గారు అన్నారు, నా దగ్గరికి వచ్చిండు, నా గ్రామాల గురించి అడిగిండు, ఈ అభివృద్ధి గురించి అడిగిండు, ఈ కాన్సెప్ట్ గురించి అందరూ మాట్లాడి చెప్పడం జరిగింది. చెప్పినాక నేను అంటాను, సరే రాజశేఖర సార్ కొంత అభివృద్ధి చేసిండు, కడియం శ్రీహరి అందరం కూర్చున్నాం, ఎవరు ఏం అభివృద్ధి చేసిండో దానికి సిద్ధమై మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా ఖబర్దార్, మర్యాదగా మాట్లాడాలి, సభ్యతగా మాట్లాడాలి, ఎవరి మాటలు పట్టుకొని మాట్లాడద్దు. తెల్లారితే ముఖాలు చూసుకుంటాం, మంచి చేసిన వాళ్ళు మాట్లాడాలి, చెడు చేసిన వాళ్ళు తమ్ముడైనా అన్నైనా విమర్శించే తమ్ముడనే మాట్లాడాలని మరొకసారి కోరుకుంటూ నేను ఈ విచ్చేసిన సమావేశానికి అందరికీ నమస్కారం చేస్తూ ముగించుకుంటా. పత్రికా విలేకరులు దయచేసి వాస్తవాలు రాయాలని కోరుకుంటున్నా.